హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ స్వాతి. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? లంచ్ అయిపోయిందా? సో ఇవాళ ఏంటి స్వాతి స్పెషల్గా రెడీ అయ్యి వచ్చింది వీడియోలో అనుకుంటారా? సో మనకి ఇలాంటి అలవాట్లు లేవు కదా, కొత్తగా ఏంటి రెడీ అయిందని. సో అక్క వాళ్ళ బొటిక్లో నేను డిజైన్ చేయించుకున్న ఒక 2 లాంగ్ ఫ్రాక్స్ అండ్ ఒక శారీ. సో శారీ అని చెప్తున్నాను, మీ కళ్ళ ముందే ఉంది ఇది. సో ఈ శారీ నేను డిజైన్ చేయించుకున్నది, అక్క తీసుకొచ్చింది హైదరాబాద్ వచ్చేటప్పుడు. సో అందుకనే ఇంకా అవన్నీ వేసుకుని ఎలా ఉన్నాయి ఏంటి అని చూడాలని ఆత్రం ఉంటుంది కదా. అవన్నీ మొన్న నేను బ్లాగ్ లో బొటిక్ చూపించినప్పుడు కూడా అడ్రస్ డీటెయిల్స్, ఫోన్ నెంబర్ పెట్టండి అని చాలా ఇన్స్టాగ్రామ్ మెసేజెస్ వచ్చినాయి నాకు. సో ఈ శారీ డీటెయిల్స్ వచ్చేసి, ఇది క్లాత్ తానులో తీసుకున్నదే, ఎల్లో కలర్ శారీ. దానికి ఈ లేస్ సెపరేట్ గా తీసుకున్నాము. తీసుకుని శారీ మొత్తం వేయించి అండ్ బ్లౌజ్ కూడా సెపరేట్ గా డిజైన్ చేయించుకున్నది. మన డిజైనర్ స్టూడియో గుంటూరులో. అడ్రస్, కాంటాక్ట్ నెంబర్ ఇవన్నీ నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్అవుట్ చేయండి. లోకల్లో వాళ్ళకైతే బాగా హెల్ప్ అయింది. అండ్ ఎవరైనా ఎక్కడైనా దూరంగా వేరే స్టేట్స్ లో, ఏపీలో, హైదరాబాద్ లో ఇంకా ఎక్కడైనా దూరంగా ఉన్నా కూడా మీకు కావాలి అనుకుంటే డిజైన్ చేసి ఇస్తారు, చెక్ చేయండి. అండ్ నేను వేసుకున్న డ్రెస్సెస్ కూడా జస్ట్ ఏదో చిన్న వీడియో క్లిప్స్ తీసాను, యాడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూనే ఉండండి. ఏంటంటే, చాలా మంది నన్ను మీ కుర్తీస్, టాప్స్ చాలా బాగుంటాయి, ఎక్కడ తీసుకుంటారు, లింక్స్ ఇవ్వండి అంటారు. కొన్ని అజియోలో తీసుకుంటాను అండ్ కొన్ని ఆఫ్లైన్ లో తీసుకుంటా. ఆఫ్లైన్ లో తీసుకున్న వాటికి నేను లింక్స్ అయితే ప్రొవైడ్ చేయలేను కదా. అజియోలో తీసుకున్నవి అడిగిన వాళ్ళందరికీ కామెంట్స్ లోనే లింక్స్ ఇస్తాను. అండ్ నేను మాక్సిమం తీసుకునేది మన సబ్స్క్రైబర్స్ అందరికీ తెలుసు. దీని గురించి నాకు ఎప్పుడు రిక్వెస్ట్ కూడా వచ్చినాయి. అండ్ మీకోసమే నేను వీళ్ళ డీలర్షిప్ పర్చేస్ చేసి మరి గ్రూప్స్ క్రియేట్ చేశాను. నేను గ్రూప్స్ ని డీల్ చేయట్లేదు, ఎందుకంటే నాకు యూట్యూబ్, ఇల్లు, హనీ ఇవన్నీ చూసుకోవడంలోనే నా టైం నాకు సరిపోతుంది కాబట్టి గ్రూప్ లింక్స్ కూడా, సో వాట్సాప్ గ్రూప్స్ లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఇది ఓన్లీ పర్టికులర్ గా టీపీఆర్ బ్రాండ్ కి మాత్రమే. వాట్సాప్ లో రీసెల్లింగ్ చేసే వాళ్ళకైతే బాగా తెలుసు టీపీఆర్ బ్రాండ్ గురించి. లాంగ్ ఫ్రాక్ అంటే పార్టీ వేర్ డ్రెస్సెస్, డైలీ వేర్ కుర్తీస్, డ్రెస్ మెటీరియల్స్, వెస్ట్రన్ వేర్ ఇలా చాలా బాగుంటాయి. అండ్ క్వాలిటీలో అయితే ఏ మాత్రం కాంప్రమైజ్ అవ్వరు. గత 6 years నుంచి నేను, అక్క ఇద్దరము టీపీఆర్ బ్రాండ్ ఏదైనా పార్టీ వేర్ కొనాలంటే అక్కడే కొంటున్నాము, బయట షాప్స్ లో అయితే తీసుకోవట్లేదు. సో అది టీపీఆర్ బ్రాండ్ గురించి. మళ్ళీ ఇది ఏదో ప్రమోషన్ అనుకోకుండా, ఇది పర్సనల్ గా చాలా మంది రిక్వెస్ట్ మీద చేసిన వాట్సాప్ గ్రూప్స్. సో ఇంకా దానికన్నా బెటర్ ప్రైస్ మీకు ఎక్కడ దొరకదు. డైరెక్ట్ డీలర్షిప్ ప్రైస్ కే మేము మీకు ఇస్తున్నట్టు అనమాట. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ సాటర్డే, స్వాతిట్యూడ్ డే. చాలా డేస్ అయిపోయింది స్వాతిట్యూడ్ ఎపిసోడ్స్ చేసి. ఆల్మోస్ట్ 3 or 4 weeks అవుతుందేమో. 4 weeks 3 weeks అవుతుంది, నాకు కూడా అంత బాగా గుర్తులేదు. చాలా మంది అడుగుతా ఉన్నారు ఇన్స్టాగ్రామ్కి వచ్చి, అక్క స్వాతిట్యూడ్ చేయట్లేదేంటి అని. నిన్న వీడియో కింద కూడా
రేపటి ఎపిసోడ్ నాకు స్పెషల్ అని చెప్పి డే గుర్తు పెట్టుకున్నారు. సాటర్డే వర్క్ ఫ్రమ్ హోమ్ అని అడుగుతా ఉన్నారు చాలా మంది. దాని గురించి ఒక చిన్న క్లారిటీ ఇద్దామని అనుకుంటున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి అండ్ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇది స్పెషల్లీ మన సబ్స్క్రైబర్స్ కోసమే ఈ వీడియో స్వాతి చూడనేది. యాక్చువల్గా నాకు వచ్చే కమెంట్స్లో అక్క నా పరిస్థితి ఇది, నాకు మెయిల్స్ వస్తాయి, ఇన్స్టాగ్రామ్ మెసేజెస్ వస్తాయి అండ్ చాలా మంది కింద కామెంట్స్లోనే వాళ్ళ ప్రాబ్లం ఏంటి అని చెప్తా ఉంటారు. సో ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండాలి అని అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అని అడుగుతున్నారు. ఒక్కటి ఆలోచించండి, మన కంఫర్ట్ జోన్కి బయటకి రావడము అని అంటే మళ్ళీ మీరు అదే చెప్తున్నారు వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి. సో ఇవాళ బయట ఉన్న సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి అని అంటే బాగా చదువుకుని బాగా ఎక్స్పీరియన్స్ ఉండి బయట చెయ్యగలిగిన వాళ్ళకే జాబ్స్ లేక చాలా మంది సఫర్ అవుతూ ఉన్నారు. సిచ్యువేషన్స్ బయట అలా ఉన్నాయి. ఆఫ్టర్ కరోనా బిఫోర్ కరోనా అన్నట్టు బాగా చేసే వాళ్ళకే ఈరోజు ఆపర్చునిటీస్ లేవు, ఉన్నా నిలబెట్టుకోవడానికి ఆ అట్మాస్ఫియర్ లేదు బయట. సో అందుకనే ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ ఏదో ఒక మన కంఫర్ట్ జోన్లో జాబ్ వస్తే చేసుకుందాము, ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉందాము అని చాలామంది ఆలోచిస్తున్నారు. ఓకే, వెల్ అండ్ గుడ్. సో నేను ఈ వీడియో కింద నాకు తెలిసిన ఆమె మీతో మీ శ్రవంతి కృష్ణ అని చెప్పి ఒక ఛానల్ ఉంటుంది. తను ఓన్లీ ఈ జాబ్స్ గురించే తను పోస్ట్ చేస్తుంది. సో మీకోసం నేను తనని అడగకుండానే తన ఛానల్ లింక్ ఇస్తున్నాను. ఎందుకంటే తను నాకు అంటే తను తెలుసు, పరిచయం లేదు ఇద్దరికి, బట్ తెలుసు ఒక కో యూట్యూబర్గా తన కంటెంట్ నేను చూస్తాను. ఓన్లీ జాబ్స్ గురించి 10th ఇంటర్ అండ్ ఎడ్యుకేషన్ లేకపోయిన వాళ్ళకి కూడా తను రెగ్యులర్గా తన ఛానల్లో అప్డేట్స్ ఇస్తూ ఉంటుంది అనమాట. జాబ్స్ గురించి చదువుకున్న వాళ్ళకి అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా చాలా వరకు తన వీడియోస్ చూసి తన సబ్స్క్రైబర్స్ జాబ్ కొట్టిన వాళ్ళకి కూడా తన కమ్యూనిటీలో పోస్ట్ చేయడం కూడా నేను చాలాసార్లు చూశాను. సో నేను తన ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, చాలా మందికి హెల్ప్ అవుతుంది ఇదైతే. సో ఈ ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకున్నా. అండ్ ఇంకొక విషయం కూడా మీతో చెప్పాలి, అదేంటంటే చాలా మంది మన సబ్స్క్రైబర్స్ 1 year నుంచి మన వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఫైనాన్షియల్ ఇండిపెండెంట్గా ఉండాలి అని మొత్తుకుంటున్నాను. కాబట్టి నేను సోప్స్ రీసెంట్గా మనం వీడియో చేశాను కదా, ఒక 1 month బ్యాక్ 10 days బ్యాక్. ఆ వీడియో చూసి తను ఇన్స్పైర్ అయ్యి నేను బిజినెస్ గురించి చెయ్యొచ్చు అని చెప్పినప్పుడు ఒక చిన్న 500 ఇన్వెస్ట్ చేసి తను సోప్స్ ప్రిపేర్ చేసి తన ఫస్ట్ ఎర్నింగ్ వచ్చింది. ఆ హ్యాపీనెస్ నాతో షేర్ చేసుకుంది, చాలా హ్యాపీ అని అనిపించింది. ఈ విషయం ఎందుకు షేర్ చేస్తున్నాను అంటే కొన్ని విషయాలు చెప్తే ఎదుటి వాళ్ళు ఇన్స్పిరేషన్గా తీసుకుని మనం కూడా ఏదో ఒకటి చెయ్యాలి అని అనుకుంటారు. చాలామంది మన సబ్స్క్రైబర్స్ అలానే శారీస్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, చిన్న బిజినెస్ వాళ్ళ బడ్జెట్లో స్టార్ట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తే నాకు చాలా హ్యాపీగా అండ్ ప్రౌడ్గా కూడా అనిపిస్తుంది, మనం ఒకరిని హ్యాపీగా ఉంచగలుగుతున్నాము అన్న మూమెంట్. సో అందుకే ఏం చెప్తున్నాను అని అంటే ఏజ్ అనేది ఎప్పటికీ ప్రాబ్లం కాదు. మీకు 20 years అయినా, మీరు కాలేజ్కి వెళ్తున్నా, మ్యారీడ్ అయినా ఒకరికి బర్డెన్గా ఉండద్దు ఎప్పుడు కూడా. మన చెయ్యి ఎప్పుడు నేను చెప్తా ఉంటాను ఇదే మాట, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను అనుకోకుండా ఎప్పుడు ఇట్లా ఒకరి ముందు ఉండకూడదు, ఇచ్చే పొజిషన్లోనే ఎప్పుడు మన చెయ్యి ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి. హస్బెండ్ అయినా అవ్వచ్చు, భార్యాభర్తల దగ్గర ఇవేంటి అని చాలా మంది అనుకుంటారు. బట్ ఒక స్టేజ్ వస్తుంది, నేను ఇది చెప్పి ఎవరినో భయపెడదామని అనుకోవట్లేదు. కొన్ని సిచ్యువేషన్స్ లైఫ్లో మనం అనుకున్నట్టు మనకి ఇలా స్మూత్గా వెళ్ళిపోవు. కొన్ని అప్ అండ్ డౌన్స్ స్పీడ్ బ్రేకర్స్ వస్తూ ఉంటాయి. దాన్ని మనము ప్రెడిక్ట్ చేయలేము లైఫ్లో ఏది ఎలా వస్తుంది అని చెప్పి. అన్నిటికీ ప్రిపేర్ అయిపోయి ఉండాలి. ఇంట్లో భర్త, పిల్లలు, అత్తమామలు, మనం ఇంటి పనులు ఇవన్నీ మనకి ఎప్పుడు ఉండేవే, మనకేం పోవు, అవి మన బాధ్యత. బట్ మనం చేయాల్సింది మన హ్యాపీనెస్ కోసం. మనం ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండాలి, అలానే మెంటల్గా కూడా ఇండిపెండెంట్గా ఉండాలి. మన పనులు మనం చేసుకునేటట్టు స్ట్రాంగ్గా ఉండగలగాలి. ఏ సిచ్యువేషన్ వచ్చినా కొంచెం అక్కడ ఏదో లో అయినా కూడా మళ్ళీ ఆ తర్వాత మనమే చేసుకునేటట్టు మనం హ్యాండిల్ చేసుకోగలగాలి. సో అందుకనే వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి నేను అడుగుతా ఉంటే ఇది పర్టికులర్గా చెయ్యండి అని చెప్పి నేను సజెస్ట్ చేయలేను మీకు. ఎందుకంటే ఒకరికి వర్కౌట్ అయింది, ఒకరికి వర్కౌట్ అవ్వలేదు. సో చాలా బిజినెస్ ఐడియాస్ చెప్పాను, మనం ఇంట్లో ఉండి చేసుకునేవి. అండ్ ఈ జాబ్ ఆపర్చునిటీస్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఇంకా కూడా చాలామంది అవుట్ ఆఫ్ కంఫర్ట్ జోన్ రావడానికి భయపడతా ఉన్నారు.
నాకు నిన్న కూడా ఒక మెయిల్ వచ్చిందనమాట, మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని నాకు డిపెండ్ అవడం ఇష్టం లేదు, నేను చిన్న శారీస్ బిజినెస్ స్టార్ట్ చేశాను స్వాతి గారు అన్నప్పుడు హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఏదో ఒకటి ట్రై చేస్తున్నారు, అట్లీస్ట్ ఏదో ఒకటి ట్రై చేస్తున్నారు. అందుకనే ఏజ్ అనేది ఎప్పుడూ మనకి అడ్డు అని పెట్టుకోకండి. చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా సరే వాళ్ళకి టైం కేటాయించండి. మీకు మీరు లేదనంటే చదువుకుని పెళ్ళయిన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత కూడా మీకు జాబ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే కూడా అలా కూడా చేయొచ్చు. అంతేగాని ఒక దగ్గర సెటిల్ డౌన్ అయిపోయి అలా స్టేబుల్గా ఉండిపోమాకండి. గ్రోత్కి ఈ ఇయర్ దాటుతుంది, డేట్ మారుతుంది అని అంటే మనం ఈరోజు ఏం చేసాం, ఈరోజు ఏం నేర్చుకున్నాము, లేకపోతే మనం ఎవరికైనా ఉపయోగపడ్డామా ఇవాళ, లేకపోతే మనకి ఎవరైనా ఉపయోగపడ్డారా, వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా నేర్చుకున్నామా, నెక్స్ట్ డే వస్తుంది, నెక్స్ట్ వీక్ వస్తుంది, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్ వస్తుంది అని అంటే ఇయర్ బై ఇయర్ ఏజ్ పెరుగుతున్న కొద్దీ మనం కూడా గ్రోత్ ఉండాలన్నమాట లైఫ్లో. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టు కాకుండా గ్రోత్ అనేది ఉండాలి. అండ్ చేస్తున్నారు ఒకళ్ళు అని అంటే వాళ్ళకి అంత ఈజీ కాదు. ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్టు ఎవరి లైఫ్లో వాళ్ళు చేస్తున్న పనికి అంతే కష్టం ఉంటుంది. ఎందుకంటే మనీ ఈజీగా రాదు, కష్టపడితేనే వస్తుంది. అది నిలబెట్టుకోవడం కూడా కష్టపడితేనే మనం చేయగలము. సో అందుకనే ఇది గుర్తుపెట్టుకోండి. ఇవాళ వీడియోలో ఈ విషయం చెప్దామని అనుకున్నాను. ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండాలని అందరికీ ఉంటుంది. 40 years 60 years వచ్చిన వాళ్ళకి కూడా ఉంటుంది. ఎందుకంటే మన చిన్న చిన్న అవసరాలకు కూడా మనం ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి కావాలి అని అడిగితే వాళ్ళ మనీకి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. 100 rupees అవ్వచ్చు, 1000, 10,000, 1 lakh ఏదన్నా అవ్వచ్చు. బట్ మన సేవింగ్స్ మనది అనేది ఏదైనా ఒకటి ఉంటే మనం ఒకరికి జవాబు చెప్పకుండా, ఒకరికి ఆన్సర్ ఇవ్వకుండా మనకి మనము బతికేటట్టు మన లైఫ్ ఉండాలి. అప్పుడే మనము ఓకే అని అనిపించుకుంటాం అనమాట. ఒకరితో అనిపించుకోవాలని కాదు, మన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ఒకటి ఉంటుంది కదా, అది దానికోసమైనా చెప్తున్నాను నేను. మీ గురించి మీ మంచి కోరే వాళ్ళు మీకు ఏదైనా చెప్తే తీసుకోండి, అంతే తప్పించి తీసుకుంటాం అంటే దాని గురించి ఆలోచించండి. వీళ్ళు మనకి ఏం చెప్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది ఒకసారి ఆలోచించండి. ఇన్ఫ్లుయెన్స్ అయిపోద్దు ఊరికే. చాలా మందికి ఈ గుణం ఉంటుంది అనమాట, ఎదుటి వాళ్ళు ఏదైనా చెప్తే మనం ఇన్ఫ్లుయెన్స్ అయిపోతూ ఉంటాం. ఇన్ఫ్లుయెన్స్ అయిపోయే బదులు వాళ్ళు ఏం చెప్తున్నారు, ఏ ఉద్దేశంతో చెప్తున్నారు, ఎందుకు చెప్తున్నారు, నేను ఎందుకు చెప్పించుకునే స్టేజ్లో ఉన్నాను అనేది ఒక్కసారి ఆలోచించుకోండి. కామ్గా ఉన్నప్పుడు ఆలోచించుకోండి. చాలా వరకు ఎవరి నిర్ణయాలు మీద మీరు ఆధారపడకుండా మీ సొంత నిర్ణయాలు మీరు తీసుకునే స్టేజ్కి మీరు రావాలనేది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇంతే ఇవాళ స్వాతిట్యూడ్ ఎపిసోడ్. ఇవాళ ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అని నన్ను ప్రతి వీడియో కింద కామెంట్స్ వస్తానే ఉంటాయి, వర్క్ ఫ్రమ్ హోమ్ చెప్పండి, వర్క్ ఫ్రమ్ హోమ్ చెప్పండి అని అంటే నేను ఏం చెప్తాను వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది. ఎందుకు అంటే ఇప్పటికీ నేను చాలా చెప్పాను. యూట్యూబ్ ఒకటి మన కంఫర్ట్ జోన్లో, మనం కంఫర్ట్ జోన్ అంటే చాలా కష్టం ఉంటుంది చెయ్యాలి. ఇప్పటికీ యూట్యూబ్ అని అంటే ఒక విషయం చెప్పాలి, నేను సఫర్ అయ్యేది ఏంటంటే ఫ్యామిలీ టైం స్పెండ్ చేయడం మిస్ అయిపోతాము. మెయిన్ నిద్ర, మనకంటూ పర్సనల్ స్పేస్ ఉండదు, సెల్ఫ్ కేర్కి టైం ఉండదు. ఇలా ఒకటి ఉంది అని అంటే ఒకటి కోల్పోతాము. బట్ ఈక్వల్గా బ్యాలెన్స్ చేసుకుంటూ కొంత కష్టపడాల్సి వస్తుంది. జాబ్ బయటకు వెళ్ళి చేయాలన్నా సరే మనం పిల్లల్ని మేనేజ్ చేసుకోవాలి, ఇంట్లో మేనేజ్ చేసుకోవాలి. వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నా సరే మనం ఇంట్లో కష్టపడుతూ ఇంట్లో పనులన్నీ చేసుకోవాలి. ఇన్ని ఉంటాయి అన్నమాట కన్స్ట్రెయిన్స్. సో ఆలోచించుకొని మీకు ఒక టాలెంట్ ఉంటుంది, అది బయటకు తీసి ఇవాళ రేపు ఎంతమంది ఈ బొటిక్స్, అలానే శారీస్, డ్రెస్సెస్, చివరికి చిన్న చిన్న నైటీలు, బ్లౌజ్ పీసెస్ కూడా సేల్ చేసుకునైనా సరే అందులో వచ్చే 10 రూపాయలైనా 50 రూపాయలైనా ఆ లాభంతో అయినా సరే సేవింగ్స్ అనేది క్రియేట్ చేసుకుంటున్నారు. మంచి పద్ధతి ఇది. చాలా ఏంటంటే నాకు తెలిసినంత వరకు ఇంట్లో మనము 90% ఆడవాళ్లే మేనేజ్ చేస్తాం కాబట్టి మనము చెయ్యగలము ఏదైనా. బట్ ఏంటంటే నేను చెయ్యలేనేమో అన్న ఒక చిన్న థాట్ ఇక్కడ మనం ఆపేస్తూ ఉంటుంది, అంతకుమించి ఏమి ఉండదు. ఒకళ్ళు గ్రో అవుతున్నారు అని అంటే వాళ్ళ నుంచి అదే ఇన్స్పిరేషన్గా తీసుకోండి. వీళ్ళు చేస్తున్నారు అని అంటే లాస్ట్ మూమెంట్ వరకు మనం కూడా గివ్ అప్ అనేది ఇవ్వకూడదు. మెయిన్ చేస్తూనే ఉండాలి. చాలా నెగిటివిటీ వస్తూ ఉంటుంది, అన్నీ కూడా తట్టుకుని మనం అన్నీ చేస్తూ ఉండాలి, ఇంతే. సో అందుకని వర్క్ ఫ్రమ్ హోమ్ అని అడుగుతున్న వాళ్ళకి కింద డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, లింక్. సో ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షీ ఈజ్ స్వాతి అనే ఒక ఛానల్ ఉంది. అది మన మెంటల్ హెల్త్కి, ఫిజికల్ హెల్త్కి
చాలా హెల్ప్ అయింది అని ఒక వర్డ్ని స్ప్రెడ్ చేయండి. మళ్ళీ రేపు మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సర్వేజన సుఖినో భవంతు.